అఖిలపక్ష సమావేశంలో రెబల్ తృణమూల్ ఎంపీలు 20 మందిని పిలవడంతో విపక్షాలు నిరసనగా వాకౌట్ చేశాయి, అభ్యంతరం వ్యక్తం చేశాయి. సరే మళ్ళీ కాసేపు తర్వాత వచ్చాయి. ఇక్కడ ఏ ఊరు పేరు లేని ఒక పార్టీలో ఎన్సిపిఐ అనే పార్టీలో 20 మంది రెబల్ ఎంపీలు జాయిన్ అయ్యి ఆ గ్రూపు ఎన్డీఏకు మద్దతిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన 6 ఎంపీలు, అలాగే మహారాష్ట్రలోనే ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన 5 ఎంపీలు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 7 రాజ్యసభ ఎంపీలు, అక్కడ మొదలైంది ఫిరాయింపుల వ్యవహారం. సో ఇదంతా దేనికోసం? గత ఏప్రిల్లో పెట్టిన డీలిమిటేషన్ అంటే మహిళా బిల్లు, అండర్ కవర్ డీలిమిటేషన్లో ఆ బిల్లుకి సంబంధించి విపక్షాలు ఏకతాటిపై నిలబడి మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఓడించిన మొదటి బిల్లు అది పార్లమెంట్లో. సో ఈసారి ప్రతివ్యూహాలన్నీ సిద్ధం చేసుకుని ఎలా అయినా ఆ బిల్లు పాస్ చేసుకోవాలని అధికార ఎన్డీఏ అనుకుంటోంది. అంతే గట్టిగా నిలబడాలని విపక్షాలు కూడా అనుకుంటున్నాయి. కానీ ఈసారి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందుకే శరద్ పవార్ ఏమన్నారంటే 50% డీలిమిటేషన్ అంటే బ్లాంకెట్గా 50% పెంచుతామంటే సపోర్ట్ ఇవ్వచ్చు అన్నారు. ఎందుకంటే ఎలాగో గెలిపించుకునేటప్పుడు ఇంక అందులో వెయ్యాలనుకున్నారా బహుశా. అలాగే ఎన్సీపీ అధినేతకు సంబంధించి కూడా ఆయన ఎంపీలు ఏమవుతారో అనే ఒక ఆలోచన కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఇక పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు దానికి అనుమతి కోరలేదు అంటున్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల మంది అక్కడికి చేరుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధులు చెప్తున్నారు. సో ఇవాళ అది కొంత గమనించడం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ చుట్టుపక్కలకి వాళ్ళు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సేపట్లో బహుశా గుంపులుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. నీట్ పరీక్షకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సోనం వాంగ్చుక్ లదాఖ్ యాక్టివిస్ట్ ఆయన 20 రోజులకు పైగా దీక్షలో కూర్చోవడం, ఆయన అరెస్ట్ చేస్తే కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. కంటిన్యూస్గా సిజేపీ అధినేత అభిజిత్ ఫౌండర్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అతను నిరసన కొనసాగిస్తున్నాడు. సో దీని మీద కేంద్రం ఎంత దృష్టి పెడుతుంది ఏంటనేది చూడాలి. ఇక ముఖ్యంగా కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టబోతున్నారు ఈ సమావేశాల్లో. అయితే ఏమీ సర్ప్రైజింగ్ బిల్స్ ఉండవు, నిబంధనలకు అనుగుణంగానే బిల్స్ పెడుతున్నామని కిరణ్ రిజిజు చెప్పారు. ఒకవైపు సానుకూలంగా సమావేశాలు జరిగేలా చూడండి అని విపక్షాలకు విజ్ఞప్తి చేస్తూనే, మరోవైపు సమావేశాలకు ముందే పొలిటికల్గా ఈ పార్టీ ఫిరాయింపుల వ్యవహారమో ఇంకో వ్యవహారమో చేయడం మీద విపక్షాలు సీరియస్గానే ఉన్నాయి. దానికి తోడు అయోధ్య విరాళాల చోరీ కేసు, ఆ కానుకలు విరాళాల చోరీ కేసు ఉంది. అలాగే నీట్ వ్యవహారం ఉంది. మరోవైపు 130వ సవరణ బిల్లు పెట్టే ఆలోచన చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ 30 రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి కోల్పోతారు, ఆటోమేటిక్ హోస్టింగ్. అలాంటి బిల్లు తీసుకురావడం ద్వారా విపక్షాల మీద, విపక్ష ప్రభుత్వాల మీద దాడికి తెగబడుతోంది అనేది ఆల్రెడీ మొదలైంది. బట్ ఈ సమావేశాల్లో పెడతారా లేదా అనేది చూడాలి. సో మొత్తంగా ఏంటంటే ఈ పార్లమెంటు సమావేశాలు కొంత వాడివేడిగానే జరిగే అవకాశమే కనిపిస్తోంది. ఒకటి నిరుద్యోగం గురించి, అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం గురించి ఒక బిల్లు తీసుకురావాలని. సో ఇలా కీలకమైన బిల్లులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు వందే మాతర గీతం ఆలపించేటప్పుడు దాన్ని అవమానించినా, లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం దాన్ని ఆలపించకపోయినా కూడా దాన్ని నేరంగా పరిగణించాలనే ఒక బిల్లు కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అసలు ఎంతవరకు సమావేశాలు సజావుగా కొనసాగుతాయి? ఎందుకంటే విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి, అధికార పక్షం కూడా ఎలాగ కౌంటర్ చేయాలి అనే దాంతో సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఇక్కడ బలం అంటే 2/3 మెజారిటీ కావాలి. ఒకటి డీలిమిటేషన్ బిల్లుకు కానీ, రెండోది మహిళా బిల్లుకు కానీ. ఈ రెండింటికి ఆమోదం పొందాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. ఆ మెజారిటీకి సంబంధించి దాదాపుగా దగ్గరగా వచ్చేసింది లోక్సభలో. బిల్లుల ఆమోదం అంటే బిల్లులు పాస్ చేసే సమయానికి మరికొంతమందిని కూడగట్టే ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఇక్కడ ఇంకా ఎవరు గోడ దూకుతారు, ఎవరు ఉంటారు అనేది మనకి పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాకనే తెలుస్తుంది. ఒకవైపు సిజేపీని ఆ అంశాన్ని ఎదుర్కోవడం, ఒకవైపు అయోధ్య విరాళాల అంశాన్ని ఎదుర్కోవడం, మరోవైపు కొత్త బిల్లులకు సంబంధించిన అంశాన్ని ఎదుర్కోవడం, ఇవన్నీ కొంచెం అధికార పక్షానికి ఛాలెంజింగ్గానే ఉన్నాయి. సో మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు ఒక 19 సెషన్కి సంబంధించి ప్లాన్ చేశారు. ఎలా జరుగుతాయి? ఈ బిల్లులకు సంబంధించి ఈసారి ఆమోదించుకుంటారా? 130 రాజ్యాంగ సవరణ బిల్లు ఇప్పుడే తీసుకొస్తారా? ఇవన్నీ కూడా మాట్లాడదాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. చెక్ బ్రేక్. సమావేశంలో రెబల్ తృణమూల్ ఎంపీలు 20 మందిని పిలవడంతో విపక్షాలు నిరసనగా వాకౌట్ చేసాయి, అభ్యంతరం వ్యక్తం చేసాయి. సరే మళ్ళీ కాసేపు తర్వాత వచ్చాయి. ఇక్కడ ఏ ఊరు పేరు లేని ఒక పార్టీలో
ఎన్సిపిఐ అనే పార్టీలో 20 మంది రెబల్ ఎంపీలు జాయిన్ అయ్యి ఆ గ్రూపు ఎన్డీఏకు మద్దతిస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించిన 6 ఎంపీలు, అలాగే మహారాష్ట్రలోనే ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన 5 ఎంపీలు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ 7 రాజ్యసభ ఎంపీలు, అక్కడ మొదలైంది ఫిరాయింపుల వ్యవహారం. సో ఇదంతా దేనికోసం? గత ఏప్రిల్లో పెట్టిన డీలిమిటేషన్ అంటే మహిళా బిల్లు, అండర్ కవర్ డీలిమిటేషన్లో ఆ బిల్లుకి సంబంధించి విపక్షాలు ఏకతాటిపై నిలబడి మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఓడించిన మొదటి బిల్లు అది పార్లమెంట్లో. సో ఈసారి ప్రతివ్యూహాలన్నీ సిద్ధం చేసుకుని ఎలా అయినా ఆ బిల్లు పాస్ చేసుకోవాలని అధికార ఎన్డీఏ అనుకుంటోంది. అంతే గట్టిగా నిలబడాలని విపక్షాలు కూడా అనుకుంటున్నాయి. కానీ ఈసారి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందుకే శరద్ పవార్ ఏమన్నారంటే 50% డీలిమిటేషన్ అంటే బ్లాంకెట్గా 50% పెంచుతామంటే సపోర్ట్ ఇవ్వచ్చు అన్నారు. ఎందుకంటే ఎలాగో గెలిపించుకునేటప్పుడు ఇంక అందులో వెయ్యాలనుకున్నారా బహుశా. అలాగే ఎన్సీపీ అధినేతకు సంబంధించి కూడా ఆయన ఎంపీలు ఏమవుతారో అనే ఒక ఆలోచన కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఇక పార్లమెంటు సమావేశాల తొలి రోజు ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు దానికి అనుమతి కోరలేదు అంటున్నారు. ఇప్పటికే దాదాపు 25 వేల మంది అక్కడికి చేరుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధులు చెప్తున్నారు. సో ఇవాళ అది కొంత గమనగూడెం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆ చుట్టుపక్కలకి వాళ్ళు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సేపట్లో బహుశా గుంపులుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. నీట్ పరీక్షకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సోనం వాంగ్చుక్ లదాఖ్ యాక్టివిస్ట్ ఆయన 20 రోజుల పైన. వెల్కమ్ బ్యాక్. ఈసారి విపక్షాలు ఏం